వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ వివాదం రాజుకుంటోంది. ప్రధానంగా విగ్రహ రూపంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విగ్రహం చేతిలో బతుకమ్మ లేదని గులాబీ నేతలు అంటుంటే దేవత కాదు తెలంగాణ తల్లి విగ్రహం అని కాంగ్రెస్ వాదిస్తోంది. తల్లి ఏంది లొల్లి? ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు. అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ మేకలు గొర్రెల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్లో కీలక నేత బాలరాజ్ యాదవ్ గారు. బాలరాజ్ యాదవ్ గారు, తల్లి ఏంది లొల్లి అన్నట్టుగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది దాదాపు 11 ఏళ్ళు కావస్తుంది. రైట్, కొన్ని రంగాల్లో అభివృద్ధి. 2 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, మరో మాట ఈ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. కానీ తల్లి విగ్రహం చుట్టూ ఇంత వివాదం ముసురుకోవటం మంచిదేనా? ఏం చెప్తారు? ముందుగా సతీష్ గారు, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. నమస్తే. ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేము ఎత్తేటువంటి కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో, లేవనెత్తే అంశాలు ఏదైతే ఉన్నాయో, 2007 పూర్వమే అంటే 2001లో గులాబీ జెండా పెట్టిన తర్వాతకి కేసీఆర్ గారు తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకున్న తర్వాతకి, పార్టీ నిర్మించిన తర్వాతకి అనేక రంగాల్లో మార్పులు రావాలనే అంశం ప్రజల్లో ఉండే. ఏది యాస మీద కావచ్చు, భాష మీద కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి పట్ల కావచ్చు, తెలంగాణ పండుగల పట్ల కావచ్చు, అదేవిధంగా ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్గా చెప్పుకుంటున్నాం మన దేశంలో, ఆ ఫ్లైఓవర్ కింద తెలుగు తల్లి విగ్రహం కూడా ఉండే. అక్కడ ఎప్పుడైతే తెలుగు తల్లి విగ్రహం నమూనా ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు కనిపించిందో, ఈ అదేవిధంగా పాఠశాలలో మీ ఉద్యమం జరుగుతున్నప్పుడు, విద్యార్థి నాయకులు పోతున్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అని చెప్పేసి పాట పాడుతూ ఉంటే, విరవిరా కృష్ణమ్మ తరలిపోతా ఉంటే, గలగల గోదావరి పారుతా ఉంటే, మా పాడి పంటలే పండుతాయి, ముత్యాలు మురిపాలు దొరుకుతాయని పాట పాడేది. వాస్తవంగా కృష్ణమ్మ ఎక్కడికి పారిపోతుంది, ఎక్కడికి గోదావరి ఎక్కడ తరలిపోతా ఉంది, ఎక్కడ తెలుగు తల్లి? ఇది మా తెలంగాణ తల్లి కావాలి కదా. మరి ఒకవేళ తెలుగు తల్లి అన్నట్టయితే 2 రాష్ట్రాలకు 2 ప్రాంతాలకు న్యాయం చేయాలి కదండి. ఒక వాదం అనేది అప్పుడు వచ్చింది సార్. ఏదైతే తెలుగు సినిమాలలో తెలంగాణ భాష విలన్లుగా చిత్రీకరించే సందర్భంలో కావచ్చు, తెలంగాణ యాసను చిత్రీకరించే విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి ఏదో బతుకమ్మ ఆడుతూ ఉంటే మీ ఏదైతే మా యూనివర్సిటీ పక్కన ఏందండి బతుకమ్మ ఆడతారా, బతుకమ్మ ఏందండి అనేటువంటి గొప్ప ఆలోచన వేరే ప్రజల నుంచి, ఆంధ్ర ప్రజల నుంచి ఒక అసంతృప్తి ఎలగక్కుతున్న సందర్భంలో, అరే తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఐడెంటిటీస్ ఉన్నాయో ఆ ఐడెంటిటీస్ అనేవి డెఫినెట్ గా ప్రచారం జరగాలన్న ఆలోచన అప్పుడు వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. ఆ ఉద్యమంలో వచ్చినట్టు ఆలోచన విధానం ఏదైతే అనేక మంది కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక దఫలుగా చర్చలు జరిపిన సందర్భంలో 2007లో ఏదైతే తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు 2007లో ప్రొఫెసర్ గంగాధర్ కావచ్చు, డివిఆర్ చారి గారు కావచ్చు, అదేవిధంగా మన బిఎస్ రాములు గారు కావచ్చు, అదేవిధంగా ప్రజాతంత్ర వార్తాపత్రిక సంబంధించి దేవులపల్లి అమర సంథింగ్ అజయ్ ఉన్నాడు. అతని వార్తాపత్రికలో తెలంగాణ తల్లి రూపం ఎట్టుండాలని చెప్పేసి ఒక రూపం పత్రిక మీదకి వచ్చింది. దాన్ని అనేక దఫాలుగా చర్చలు జరిగిన తర్వాతకి ఒక తెలంగాణ తల్లి రూపం ఉండాలంటే ఇవాళ భరతమాత ఎట్లయితే ఉందాగా, భరతమాతను చూస్తే ఎట్లయితే దేవతామూర్తిని చూసినట్టు ఉంటుందో, తెలంగాణ తల్లిని చూస్తే కూడా అట్నే ఒక అభిప్రాయం కలగాలన్న ఆలోచనతోటి అనేక సంఘర్షణలతోటి అనేక వాదోపవాదాల తెలంగాణ తల్లి దేవత కాదు అని ముఖ్యమంత్రి ఇందాక అసెంబ్లీలో ఒక మాట అన్నారు. సార్ ఇప్పుడు తల్లిని సార్ నేను అంటా ఉన్నాను, నేను ఒక దూదిమెట్ల బాలయ్యగా మా తల్లిని దేవతగానే చూసుకుంటాను. ఎందుకంటే మా తల్లి లేకపోతే నేను నీ జన్మకి ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి దేవతతో సమానం అంటా ఉన్నాను నేను. ఇలా సార్ తల్లికి ఇచ్చే ప్రయారిటీ ఈ ప్రపంచంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడైనా జీవకోటి ఉన్నంత వరకు కూడా తల్లికి ప్రధాన పాత్ర ఇస్తాం, దేవతామూర్తిగానే కొలుచుకుంటాం. కాబట్టి ఆ దేవతామూర్తి లేక ఉండాలనే ఆలోచనతో సతీష్ గారు ఆ రోజు మేము తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి, తెలంగాణ ఆకాంక్షల నుంచి, తెలంగాణ ప్రజల గుండెల నుంచి పుట్టుకొచ్చిన రూపం తెలంగాణ తల్లి రూపంలో ఆ రోజు గద్వాల పోచంపల్లి సంబంధించి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వారి యొక్క హస్తకళకు ప్రతిరూపంగా ఆ గద్వాల చీరను తెలంగాణ తల్లికి చుట్టడం కావచ్చు, ఆ జరి అంచు కావచ్చు, అదేవిధంగా కొయ్యూరు సంబంధించిన డైమండ్ ఏదైతే ఉందో మన ప్రాంతం నుంచే మిగతా వారికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఒక వాదం కూడా ఉంది. ఆ కొయ్యూరు వజ్రం పొసిగిన ఒకటి కిరటం కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న పాడి పంటలు పంతాయి కాబట్టి మొక్కజొన్న పాడి పంటలు రైతన్నకు సూచిక కావచ్చు, అదేవిధంగా ఒక చేతిలో బతుకమ్మ సంబంధించిన ఏదైతే నిర్మాణం ఏదైతే ఉందో ఆ బతుకమ్మ పటం ఏదైతే ఉందో
తెలంగాణ మహిళల ఆడపడుతుంది సార్. నేను చెప్తాను సతీష్ గారు, Okay. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మహిళలు ఎస్పెషల్ గా బోనాలు, మన దగ్గర బోనాల పండుగ ప్రతీకగా ఉంటది, అవును. బతుకమ్మకు ప్రతీక ఉంటుంది సార్. బతుకమ్మలు ఎత్తుకొని ఆ రూపాలను ఎత్తుకొని ఉద్యమంలో చేసేవాళ్ళు. అంటే మహిళల భాగస్వామ్యం బతుకమ్మ రూపంలో వచ్చింది. Okay. కాబట్టి దానికి సూచికగా బతుకమ్మ, అదే విధంగా కరీంనగర్ సంబంధించినటువంటి మెట్టెలు ఎత్తునే కాళ్లకు, ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని తెలంగాణ తల్లి రూపాన్ని దేవతామూర్తిగా ఉండాలనే ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమంలో పుట్టుకొచ్చిన రూపమే Okay. తెలంగాణ తల్లి రూపం. Okay. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సార్ ఇవాళ ఆంధ్రాలో కూడా మార్పులు చేశారు, రాజధాని మార్పులు చేశారు, రకరకాలుగా అప్పుడున్న ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా డెవలప్ చేసి ఏం చేసారో చూసినాం, అన్ని మార్చారు. ఇక్కడ కూడా గదే చేస్తా ఉన్నారు సార్. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి ఈ 12 నెలల్లో వీళ్ళు చేసిన మార్పులు సార్, ఇలా తెలంగాణ తల్లి రూపంలో మార్పు వచ్చింది. తెలంగాణ గీతం సార్ ఇలా అందస్త్రీ యొక్క టోన్ తోటి మేము అధికారికంగా ప్రకటించకపోవచ్చు, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పు చేయాలన్న ఆలోచనతో కొంత లేట్ గా మేము ప్రకటించకపోయినప్పటికీ తెలంగాణ గీతం ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా అందశ్రీ గొంతుతోటే వినపడేది సార్. కానీ దానికి వెస్టర్న్ మ్యూజిక్ ని అల్లి ఆ గీతాన్ని ఏం చేశారని చూసింది సార్. గీతంలో మార్పు తీసుకొచ్చారు, రూపంలో మార్పు తీసుకొచ్చారు. తెలంగాణ అధికారిక చిహ్నంలో సార్ ఇలా చార్మినార్ సార్, ఇలా ఐకానిక్ గా ఉన్నటువంటి తెలంగాణకు ఒక ఐకానిక్ గా ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, కాకతీయ కళాతోరణం కావచ్చు, ఈ 2 తోరణాలకు సంబంధించి తీసేసే ప్రయత్నం జరిగింది. దాని మీద అనేక రకాల విమర్శలు కూడా వచ్చినాయి సార్. ఇలా ఎందుకు సార్ ఇలా అధికారిక చిహ్నాలను మార్చాల్సిన అవసరం ఏంది, గీతాన్ని మార్చాల్సిన అవసరం ఏంది, రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంది? ఒకవేళ మీరు పరిపాలన మమ్మల్ని బాగాలేదని మిమ్మల్ని ఎన్నుకున్నారు, పరిపాలనలో మార్పు చూపెట్టండి తప్ప రూపాలను గీతాలను చిహ్నాలు మేధావులతో కొత్తగా వచ్చేది ఏం లేదంటే మేము కూడా మేధావులతో, ప్రొఫెసర్లతో, నిపుణులతో అందరితో చర్చించే ఈ విగ్రహ రూపకల్పన చేశాము, విగ్రహావిష్కరణ చేస్తున్నాను. ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేస్తే దానిపైన కూడా మనం మాట్లాడదాం. రైట్, చరణ్ కౌశిక్ గారు, అంటే పాలనలో మార్పు చూపించండి, పాలనలో మీ మార్పు చూపించండి, కానీ ఇక్కడ తెలంగాణ గీతం వివాదం అయింది, అలాగే తెలంగాణ చిహ్నం వివాదం అయింది, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంపై ఒక వివాదం రగులుతుండడం ఎలాంటి సమాధానం ఉంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన్ని వివాదం చేసే ప్రయత్నం వారే చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్ష్యాల కోసం పనిచేస్తా ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు. ఆనాడు 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏబిఎన్, టీవీ9 బ్యాన్ చేసిన సందర్భం మనం చూసినాం. అదే కాక ఇందిరా పార్క్ ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించలేదు. అది ఉండొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తక్షణమే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కావచ్చు, ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజావాణి శుక్రవారం అదే మంగళవారం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ అస్తిత్వం విషయంలో, అస్తిత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం కోసం ఆనాడు పోరాటాలు జరిగినాయి కాబట్టి టీజీ కోసం ఏకంగా గుండె మీద కావచ్చు, బండ్ల మీద కూడా టీజీ రాసుకున్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి టీఎస్ అనేది టీఆర్ఎస్ ప్లేస్ లో టీఎస్ వచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాబట్టి టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీజీ తీసుకోవడం జరిగింది. అదే కాక తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఒక గీతమే లేకుండా ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించింది కాబట్టి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా మేము ప్రకటించుకున్నాం. అందశ్రీ గారే మ్యూజిక్ కంపోజ్ కావచ్చు, మిగతా వ్యవహారాలతో వారే పర్యవేక్షించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలు కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో పెట్టలేదు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించి మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారుల సలహా సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో ఈ రోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ప్రధానంగా రెండు వివాదాలు. మొదట అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలో దాని ప్రపోజ్డ్ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని మీరు తీసుకున్న నిర్ణయంతో ఫస్ట్ వివాదం మొదలైంది. రెండోది, మీరు ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మారాయన్న అంశం రెండో వివాదం. సార్, ఇప్పుడు తెలంగాణ సెక్రటరీ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఏ పరిపాలన సంబంధించి జీవోలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రతి వ్యవహారం కూడా అక్కడి నుంచే బయటకు వస్తుంది కాబట్టి అట్లాంటి గుండెకాయ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అదే కాక రాజీవ్ గాంధీ విగ్రహం అనేది బయట పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి ఎక్కువ మంది సందర్శకులు రాకపోవచ్చు. అదే పరిపాలన కోసం చాలా మంది జీవోల కోసం కావచ్చు, వాళ్ళకి జరిగేటువంటి నష్టం కావచ్చు, మేలు కోసం అందరు సెక్రటరీకి వస్తారు కాబట్టి ఆ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి ఉద్యమకారులు, అదే మేధావులు, అదేవిధంగా ప్రొఫెసర్ సలహా సూచనల మేరకు మాత్రమే సెక్రటరీలో ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాక ఇప్పుడు ఏంది, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ వాళ్ళ ఆలోచనను మొత్తం 4 కోట్ల మంది ప్రజలకు రుద్దే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము అనుకున్న విధంగా పెట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, ఉద్యమకారులు ఆనాడు ఏదైతే కోరుకురో ఆ లక్ష్యాల కోసం మాత్రం కాంగ్రెస్ తలపై కిరీటం లేదు, చేతిలో బతుకమ్మ లేదు, అసలు తెలంగాణ సంస్కృతిని ఎక్కడ
ఎక్కడ ప్రతిబింబిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం? ఇది బీఆర్ఎస్ అభ్యంతరం. బీఆర్ఎస్ అడుగుతున్న తెలంగాణ తల్లి అంటే కష్టజీవి ప్రతిరూపం. తెలంగాణ సంస్కృతి ఉండే విధంగా భాషకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 95% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కాబట్టి వారి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వెన్నుదట్టే అమ్మలా ఉండాలని చెప్పేసి ఉద్యమకారులు, మేధావులు, ప్రజా సంఘాల సూచనల మేరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నారు. అదే కాకుండా బంగారంతో గదిలో బందీ అయిన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు విముక్తి చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు బంగారం పెట్టి బందీ చేస్తే, గడిలో బందీ చేసినంత మాత్రం తెలంగాణ సమాజానికి వచ్చిన మేలేంది? బంగారం కావచ్చు, వైట్ కావచ్చు, వజ్రాలు పెట్టి మీరు బందీ చేసారు కదా. 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రంలో బందీ అయింది కాబట్టి తెలంగాణ తల్లికి ఈ రోజు విముక్తి లభించబోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు కోరుకున్నటువంటి తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ రూపం వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఆనాడే 2007లో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆనాడు మన విజయశాంతి గారు తెలంగాణ తల్లి పార్టీ పెట్టినప్పుడు సుధగాని వెంకటేష్ అనే ఒక వ్యక్తి 2007లోనే తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉంటుందో ఆనాడు ఆ రూపంలో మాత్రమే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠించబోతుంది. మీకు అడుగుతున్నా బాలరాజ్ యాదవ్ గారు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితిలోని తెలంగాణ పదం తొలగించి భారత అని పదం పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించట్లేదని అడిగే అర్హత ఉందా మీకు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో తెలంగాణ ఉందా సార్? నేను అంటున్నా లేదు, ఉండదు. అడుగుతారు సార్ వాళ్ళు. నేను అడుగుతాను సార్, భారతీయ జనతా పార్టీలో తెలంగాణ ఉందా సార్? సార్ అది తప్పుడు వాదన సార్. ఏమంటున్నంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది భారత రాష్ట్ర సమితిగా రూపం మార్చడానికి అదొక భాగం ఉంది భారతదేశ రాజకీయ. ఇదే ఇంకొక అంశం నేను అంటా ఉన్నాను. ఒక మీరు ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినారు, ఏ నిపుణులతో చర్చించారు, ఏ ప్రొఫెసర్ తో కమిటీ చేశారు, ఏ ఆర్కిటెక్చర్ తో కమిటీ చేశారు, ఎన్నిసార్లు చర్చలు జరిపారు? పోనీ మేము అంటాను సార్, మీరు ఒకవేళ రూపం మార్చాలనుకున్నారు, విగ్రహాన్ని ప్రతిష్ఠింపాలనుకున్నారు అనుకోండి, అఖిలపక్ష నాయకులు ఉన్నారు కదా సార్ ఈ రాష్ట్రంలో. ఇలా సిపిఎం పార్టీలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, మిగతా పార్టీ నాయకులు, మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్ ఉన్నారు, తెలంగాణ కోసం హార్నిసలు పూసేసే వాళ్ళు ఉన్నారు. ఇలా మీరు కొంతమందిని ఇలా గంట చక్రపాణి భాగస్వామ్యం చేసుకున్నారు కదా. అదే విధంగా చాలా మందిని ఇలా భాగస్వామ్యం కేశవరావు గారు లాంటి పివి నరసింహారావు విగ్రహాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఇలా భారత ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లో పెట్టాలనుకున్నప్పుడు అనేక రకాల చర్చలు జరిగినాయి. అనేక రకాల మేధావులతో మేము రూపొందించి విగ్రహం చేసినాం. ఆ విగ్రహం చేసేటప్పుడు కూడా అనేక మంది ప్రొఫెసర్ తో కమిటీ చేసినాం. కానీ ఇవాళ ఏ నిపుణులతో మీరు కమిటీ చేసినారో మీరు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇలా మేము అంటే మేము కూడా ఇవాళ సార్ టీవీలో చెప్తాం, భారత రాష్ట్ర సమితిగా ఇది తెలుగు తల్లి రూపంలో తెలంగాణ తల్లి రూపంలో లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ తల్లి లెక్క ఉన్నదని చెప్పేసి అంటాం. మీరు ఒప్పుకుంటారు దాన్ని? అదే విధంగా ఆ రోజు కవిత రూపం లెక్క ఉందని మాట్లాడారు. కవిత లెక్క ఉందని మీ భార్య రూపం లెక్క తెలంగాణ తల్లి మొక్కల్లో సోనియా గాంధీ కనిపిస్తుందని మీరు గతంలో ఆరోపణ చేశారు. సతీష్ గారు ఇలా సీరియస్ ఎలిగేషన్ చేశారు వీళ్ళు. మేము ఒక తెలంగాణ తల్లి రూపాన్ని మేము ఆవిష్కరిస్తే, ప్రజల నుంచి వచ్చినటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తే మీరు ఏమన్నారు? కవిత గారి రూపం ఉందని మాట్లాడినావు కదా, బతుకమ్మ రేనలేదని చెప్పినావు కదా. అరే బతుకమ్మ తెలంగాణ ప్రజల మహిళల పండుగనేయా, దానికి కవిత గారిని ఒకవేళ ముందు తీసుకొచ్చి ఆ సాంస్కృతిక ఉద్యమంలో ముందు నిలవచ్చు. కానీ మీకు కవిత మీద అక్కసుంటే బతుకమ్మని ఎందుకు విమర్శిస్తారు? మీకు అక్కసుంటే తెలంగాణ తల్లి రూపాన్ని ఎట్లా మారుస్తారు? అంటా ఉన్నాను, మీరు పెట్టే తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తల్లి లెక్క ఉన్నది, అది ప్రజల తల్లి కాదని నేను అంటా ఉన్నాము. అది రేవంత్ రెడ్డి భార్య లెక్క ఉన్నది, రేవంత్ రెడ్డి బిడ్డ లెక్క ఉందని అంట. దయచేసి అలాంటి వద్దు. ఇప్పుడు వాళ్ళు ఒక కవిత సతీష్ గారు ఏం మాట్లాడారు? బాలరాజ్ యాదవ్ గారు నేను అదే అంటున్నా. ఎన్నో పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు అంతకుముందు విగ్రహం పెట్టేటప్పుడు ఆ కవిత, మీ పార్టీ నేత కవిత రూపంలో ముఖం ఉంది తెలంగాణ తల్లిది అని అనటము తప్పే. అలాగే మీరు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి భార్య అని బిడ్డని అలా కూడా అనడం తప్పు, కరెక్ట్ కాదు. అంటే మనం తెలంగాణ తల్లి అన్నది మనం ఒక దైవంగా లేదంటే ఒక ప్రాశస్త్యంగా చూస్తున్నప్పుడు మనం అలాంటి సంబోధనలు, అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ వద్దు. మాకేదైతే రూల్స్ వర్తిస్తాయో ఓకే, అదే అంటున్నా. అప్పుడు నేను అదే అంటున్నా, అప్పుడు ఎవరన్నా తప్పే, ఇప్పుడు ఎవరన్నా తప్పే. దయచేసి మీ రెండు పార్టీలు కూడా చేయొద్దు, మీ రెండు పార్టీలు కూడా చేయొద్దు. తెలంగాణ తల్లి అంటే ఒక గౌరవం ఉంది. రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి సార్? ఇలా తెలంగాణ తల్లి రూపం అనేది ఒకటి వచ్చేసింది ప్రజల్లోకి. అనేక చోట్లలో, అనేక గ్రామాల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో మేము సార్ అనేక ధూమ్ధాములు నిర్వహించినప్పుడు ప్రతి ధూమ్ధాములు వెళ్ళి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినాం. 2007లోనే అనేక రకాల డప్పు చప్పుట్ల మధ్యన చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తోటి కష్టపడ్డారు.
మీరు అందరూ కష్టపడ్డారు కాబట్టి రాష్ట్రం వచ్చింది. రూపాన్ని మార్చాల్సిన అవసరం లేదు వచ్చింది కాంగ్రెస్ చరణ్ పార్టీ. చరణ్ ఒకవేళ గారు రూపాన్ని మార్చాల్సిన అవసరం వస్తే ఓకే. ఎంతమంది ప్రజలతో చర్చించారు, ఎంతమంది మేధావులతో చరణ్ కౌశిక్ గారు, ఎంతమంది ఉద్యమకారులతో కౌశిక్ గారు, చర్చించారు. చరణ్ కౌశిక్ గారు, ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే ఆగండి. ఒప్పుకుంటారా? చర్చే సార్, బాబు. ఇంకోటి సతీష్ గారు. రైట్, రైట్, రైట్. చర్చే బాబు. సెక్రటేరియట్ ఎదురుగా ఓకే. సెక్రటేరియట్ ఎదురుగా సార్ రైట్, అదే అడుగుతా, అదే అడుగుతా. చర్చే బాబు రాబే. చరణ్ రాజీవ్ గాంధీ గారిని ఎట్లా పెడతారు సార్? రైట్, అడుగుతా, రాజీవ్ అడుగుతా. గాంధీ గారిని ఎట్లా పెడతారు? నేను అడుగుతా, నేను అడుగుతా. సార్, తెలంగాణ తల్లి ఆగండి, అటువైపు ఆగండి. అమరవీరుల స్తూపం, చరణ్ కౌశిక్ అటువైపు గారు. సెక్రటేరియట్, చర్చే బాబు అటువైపు బాగుంటుంది. స్తూపం. రైట్, ఈ రైట్. మూడు ఉంటే అరే, ఆగండి. తెలంగాణ తల్లి ఉంటే ఓకే. రాజీవ్ గాంధీ గారిని పెడతారు. అదే ఆపండి, ఖచ్చితంగా ప్లీజ్. రాజీవ్ గాంధీ గారిని టైం వేస్ట్ మేము అధికారం అవుతుంది. తీసేస్తాం. రైట్, ఆగండి. చరణ్ కౌశిక్ గారు, చరణ్ ఇప్పుడు కౌశిక్ అంటే, ఒక్క నిమిషం, నిపుణులతోని మేధావులతోని అందరితో చర్చించే ఈ విగ్రహ రూపంకు సంబంధించి ఒక అంతిమ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయడం జరిగింది చెప్తున్నారు. అసలు ఎక్కడైనా కమిటీ వేశారా, ఎవరైనా ప్రొఫెసర్స్తో మాట్లాడారా, నిపుణులతో ఎవరితో మాట్లాడారని బీఆర్ఎస్ అడుగుతుంది. సార్ ఇప్పుడు 2007లో మీరు ఒకసారి యాదాద్రి జిల్లాలో అవును. సుధగాని వెంకన్న విజయశాంతి గారు ఆవిష్కరించినట్టు విగ్రహం దానికి తగ్గట్టే పోలి ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. కాకపోతే చిన్న చిన్న మార్పులు ఇప్పుడు ఆమె చేయడం తల్లి జరిగింది. తెలంగాణ పార్టీ పెట్టి Yes. రెండో రోజు వెళ్ళి సుధగాని చేశారు. ఇక్కడ నేను మీరు అప్పుడు ఒకసారి రిపోర్టర్గా చెక్ నాకు చేసుకోండి. గుర్తుంది. మేము ఏమంటున్నాం, ఇక్కడ ఏంటంటే ఒక కుటుంబం ఒకే కుటుంబం వ్యతిరేకిస్తా ఉంది, ఒకే పార్టీ వ్యతిరేకిస్తుంది. ఓకే. ఒకే కుటుంబం ఒకే పార్టీ. మరి మీ ఆలోచన అంతా 4 కోట్ల మంది ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? మేధావులు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? సిపిఐ పార్టీ ఉన్నది, తెలంగాణ జనసమితి ఉన్నది, అదే కాకుండా అందశ్రీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, మా లాంటి ఉద్యమకాలు చాలా మంది వచ్చినప్పుడల్లా ఉద్యమకారులతో ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ కమిటీలో సభ్యులంతా మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఉన్నా. మేము కొత్తగా ఇప్పుడు ఏమన్నా తీసుకొచ్చి కొత్తగా ఏమన్నా మార్చినా 2007లో ఉన్నటువంటి తెలంగాణ తల్లికి కొన్ని చేంజెస్ మాత్రమే చేసిరు తప్ప ఇక్కడ మొత్తం ఇంకొకటి మీరు 4 కోట్ల మంది ప్రజలు వినాలని చెప్పి మీరు కోరుకుంటారా? అంటే బంగారం వైడ్యూరాలు పెంచి బందీ చేసిరు మీరు అన్నాడు, గడిల పాలనలో బందీ చేసి కాబట్టి బందీల నుంచి విముక్తి అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అంటే తెలంగాణ తల్లి అంటే ఒక్క నిమిషం తెలంగాణ తల్లి అంటే మన ఇంట్లో ఉండే తల్లిలాగా అని ఇంట్లో ఉన్న మన అమ్మలాగా తెలంగాణ తల్లి విగ్రహం అని సీఎం ఒక మాట చెప్పారు. ఓకే, ఆ మాట కూడా బాగానే ఉంది. అంటే తల్లిని మనం దేవతగా భావిస్తాం కదా, దేవతగా మేము చూడాలనుకోవడం తప్పేంటనేది బీఆర్ఎస్. సార్ ఇప్పుడు దేవతలాగా చూడొద్దని మేమంటలే, వాళ్ళు ఏమంటారు వజ్రాలు లేవు వైడూర్యాలు లేవని చెప్తా ఉన్నారు. మీరు వజ్రాలు ఇప్పుడు చెప్తున్నాం, ఆగండి సార్, సీఎం అనేది ఏంటంటే సమ్మక్క సారలమ్మ చాకిల ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం సంస్కృతికి ప్రతిరూపంగా ఉండాలనుకున్నాము, మన సబ్బండ వర్గాలకు ఒక ప్రతినిధిగా ఉండాలనుకున్నామని అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. సార్ నేను చెప్తున్నాం కదా, కష్టజీవికి ప్రతిరూపం తెలంగాణ సంస్కృతి ప్రతిరూపం భాష 95% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కాబట్టి సబ్బండ వర్గాలకు ఆమోదయోగ్యమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీ గుండెకాయ పరిపాలనకు సెక్రటరీ గుండెకాయ కాబట్టి గుండెకాయలు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటే ఇంకో రాజీవ్ గాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి గురించి మీరు మాట్లాడితే ఉన్న అర్థం ఉందా? అదే కాదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము. ఇది కేటీఆర్ నుంచి ఈ రోజు బాలరాజ్ యాదవ్ వరకు అందరూ చెప్తున్నమాట. సార్ ఇప్పుడు మీరు చూడండి, సమైక్య రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ తల్లి కాదు, ఆనాడు తెలుగు తల్లి ఎక్కడ ఉంది సార్? బయట ఉండే. బయట ఎవరన్నా అక్కడ పోయి నివాళులర్పించే సందర్భం చూసిరా? మీరు బయట ఉంటే అట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆగండి ఇది ఒట్టినే వేగ్గా మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు డిసైడ్ చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ లాగా నిర్ణయాలు తీసుకులేము. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఏదనుకుంటే చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మేధావులు అదే తెలంగాణ ఉద్యమకారులు అమరుల ఆకాంక్ష వచ్చే విధంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా తెలంగాణ భాష యాసను కాపాడే విధంగా గతంలో 2007లో ఏదైతే ఇప్పుడున్న యాదాద్రి జిల్లాలో పెట్టిరో ఆ తెలంగాణ తల్లి కొంత చేంజెస్ చేసి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో విజయశాంతి గారి లాంటి స్థలాలు, కోదండరామ్ గారి స్థలాలు, అందశ్రీ గారి లాంటి స్థలాలు, తెలంగాణ ఉద్యమకారుల మేధావులది, అదే సిపిఐ పార్టీ సంబంధించి చాలా మందితో మాట్లాడిన తర్వాత పెట్టినట్టు ఇది వేగ్గా మీ మీద పెట్టింది కదా. గద్దర్లో బతుకున్నప్పుడు వారు చెప్పినటువంటి సలహా సూచనల ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపల, ఎందుకంటే తెలంగాణ సెక్రటరీ లోపల పెడితేనే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అక్కడికి వస్తుంటారు కాబట్టి తెలంగాణ తల్లి
గౌరవం ఉంటుందని చెప్పేసి మేము భావించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే మీరు టీజీ తీసుకొచ్చినప్పుడు వివాదం చేస్తారు, తెలంగాణ తల్లి విగ్రహం పెడితే వివాదం. అంటే మీ కుటుంబం ఏది డిసైడ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలు అది ఫాలో అవ్వాలని చెప్పి మీరు కోరుకుంటారా? అందుకే తెలంగాణ రాష్ట్రంలో బందీ అయినటువంటి తెలంగాణ తల్లి ఈ రోజు విముక్తి లభిస్తా పోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో ఈ రోజు పునః బాలరాజ్ యాదవ్ గారు, ఇక ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని మేము చేయబోతున్నామని అధికారికంగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. ఇక నుంచి డిసెంబర్ 9న అధికారికంగా వేడుకలు కూడా నిర్వహించుకుందామని అన్నారు. మొదటగా సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వాలు మారినంత మాత్రాన రూపాలు మారాల్సిన అవసరం లేదనేది మొదటి పాయింట్కి చెప్తా ఉన్నాం. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం, మొదటి పాయింట్. రెండోది, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని దాశరథి గారు వల్లించారు. అదే విధంగా రావెల్లె వెంకటరామారావు గారు నా తెలంగాణ వెలలేని నందనోద్యమ నమ్మురా అని చెప్పినారు. ఈ విధంగా కాళోజీ గారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, రావులపల్లి వెంకటరమణారావు గారు అనేక మంది కవులు కళాకారుల సూచనల నుంచి వచ్చేటటువంటి ఈ రూపాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అలా అంటా ఉన్నారు కదా. చర్చలన్నీ డోర్ మూసుకొని జరగవు సార్, డోర్ బయట జరగాలి, ప్రజల్లో చర్చ జరగాలి. ఈ విగ్రహాన్ని పెడతా ఉన్నాం సతీష్ గారు, ఈ విగ్రహాన్ని పెడతా ఉన్నాం, ఈ విగ్రహ రూపాన్ని మారుస్తా ఉన్నాం, ఏమనుకుంటారని చెప్పి ప్రజలు తీసుకుపోవాలి మొదటి పాయింట్. అది చేయలేదు కాంగ్రెస్ పార్టీ. రెండో పాయింట్ సార్, నేను అంటా ఉన్నాను, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినట్టు రేపేమైనా భరతమాత రూపం ఏమైనా మారుస్తారా? రాహుల్ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు భరతమాత రూపం ఇది సార్. భరతమాత రూపం కూడా దేవతామూర్తి లెక్కుంది, దేవతామూర్తి లెక్కుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ భారతదేశంలో 80% మంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఏమైనా సూచన చేస్తారేమో రాహుల్ గాంధీ గారికి, సార్ మనం అధికారంలో వస్తే దేశంలో భరతమాత రూపాన్ని కూడా మార్చాలనే సూచన ఏమన్నా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి ఇవ్వబోతా ఉన్నారా? భరతమాత రూపం కూడా ఇలా ఆభరణాలతో ఉంది, కిరీటంతోనే ఉంది, చాలా దేవతామూర్తి లెక్కనే ఉంది. బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం, భారతదేశంలో మీకు అధికారం కట్టబెట్టాలంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నా రాహుల్ గాంధీకి భరతమాత రూపం మార్చమని చెప్తారా? దీని మార్చమని చెప్తారా చెప్పండి. కాబట్టి సార్ సతీష్ గారు 100కు 100% సైకోలు చేసే పని చేస్తా ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, అంటే ఈ కిరీటం పెట్టడము, ఇది ఆభరణాలు, ఈ దర్పం ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసింది, మేము అలా చేయట్లేదు, సర్వ సమాన తెలంగాణ సబ్బండ వర్గాలకు ఇది ప్రతీక అని మీ ప్రభుత్వం చెప్తున్న వాదన. అంటే భరతమాతకి మరి కిరీటం ఉంది, భరతమాతకి ఆభరణాలు కూడా ఉన్నాయి, మరి ఇది కూడా సజెస్ట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తొలగిస్తారని బీఆర్ఎస్ అడుగుతుంది. సమాజంలో వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో పరిస్థితి మారుతూ ఉంటాయి. మీరు జూన్ 2వ తారీఖు అని చెప్పి తెలంగాణ ఆవిర్భావం మీరు మార్చినాము, మేము మార్చలే కదా జూన్ 2వ తారీఖు నాడు. ఆగండి, రాష్ట్రపతి పంపలేరా అనుకుంటే నేను అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడు అస్తిత్వం మేము 5 లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం అని చెప్పేసి మేము అధికారంలోకి వచ్చినాము. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం, అస్తిత్వాన్ని తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో అవన్నీ సరిచేసే కార్యక్రమాలు జరుగుతాం. దానిలో భాగంగా తెలంగాణ డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేసి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చినందుకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు అంటే 9వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం జరిపే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతించాలి కదా. వాస్తవమే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు, నేను ఒకటే చెప్తా, తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చింది, కేసీఆర్ తెచ్చారు, అందరికీ సమాన వాటా ఉంది, సమాన ప్రియారిటీ ఉంది. రెండోది, పోరాటంలో పార్టీలకు అతీతంగా జేఏసీలుగా ఏర్పడి మీరందరూ కష్టపడ్డారు. బాలరాజ్ యాదవ్ అన్న, చరణ్ కౌశిక్ గారు, మీరందరూ కూడా కష్టపడ్డారు, మనం చూసాం కదా. రైట్, ఇప్పుడైతే ఒక ఫలితం వచ్చింది, 11 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ తల్లి విగ్రహం సంబంధించి ఈ వివాదం ఏర్పడడం మాత్రం నిజంగా కొందరు బాధపడుతున్న అంశమే. బట్ సబ్బండ వర్గాలకు ప్రతినిధిగా మేము చూస్తున్నాము, సమ్మక్క సారలక్క అందరికీ ప్రతిబింబంగా మేము విగ్రహాన్ని ఏర్పాటు చేశాము. సాధారణంగా మన ఇంట్లో ఉండే తల్లిని ఎలా ఉంటారో ఆ విధంగా ఉండేటట్టుగానే ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ గతంలో మేము చేసిన మార్పులు, గతంలో మీ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు కూడా దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. బతుకమ్మ పెట్టడం కానీ, కిరీటం పెట్టడం కానీ, అలాగే గద్వాల చీర కట్టడం కానీ, ఇవన్నిటి కూడా మేము కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా చేశాము, రూపం ఎందుకు మార్చారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈరోజు అయితే సాయంత్రం విగ్రహావిష్కరణ జరగబోతోంది, ఇంకా తర్వాత కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వహించబోతుంది ఏడాది పాలన సందర్భంగా. చూద్దాం, ఈ వివాదం ఇక్కడితో కొంత సమస్య పోవాలని మనం కోరుకుందాం. ఎందుకంటే విగ్రహ
ఆవిష్కరణ కూడా ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఇంకా అభివృద్ధి అలాగే మిగతా అంశాలపైన కూడా ప్రతిపక్షాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.